ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. ఈరోజు ప్రభు హస్తం మీకు తోడై ఉండి దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని నా దేవుడు దీవించాలని కోరుకుంటున్నా. మీరంతా ఈరోజు మందిరానికి వెళతారు కదా. మందిరానికి వెళ్ళలేని వాళ్ళు యూట్యూబ్లోనూ లేకపోతే టీవీలోనూ వాక్యం వింటారు కదా. జాగ్రత్త, నీవు నీ దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని, అంటే దేవుని మందిరానికి పోయినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలట. జాగ్రత్తలు పాటించడం అంటే అర్థం ఏంటంటే దీవెనలన్నీ వచ్చేది అక్కడే, గవిని తెరవబడేది అక్కడే, వెలుగొచ్చేది అక్కడే, దేవుని దర్శనం కలిగేది అక్కడే, సాచిన హస్తం దీవించేది అక్కడే. అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలిగా. అంటే ఏం చేయాలట? బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. ఈ ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోనండి. మీ కుటుంబం ఎంత ధన్యత దీవెన పొందుతుంది. సమీపించి ఆలకించుట అంటే మనం టీవీలో వాక్యం ఇస్తున్నా, యూట్యూబ్ ఛానల్లో దేవుని సందేశం వింటున్నా, లేదనుకుంటే మందిరానికి వెళ్ళినా, నీ జీవితం ఫలభరితంగా మారాలి అనుకుంటే సమీపించి ఆలకించడం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు నా కొరకే, ఈ మాటలు నా జీవానికి మూలం, నా కుటుంబానికి ఆశీర్వాదకరం అంటూ సమీపించి ఆ మాటలు విని గుండెల్లో దాచుకుంటే పంటై ఉంటుంది. పదిలమైన గూడులో ఉంటావు, నిశ్చింతగా బ్రతకగలుగుతావు, క్షేమం కలుగుతుంది. వెళ్ళి కూడా నువ్వు శ్రద్ధగా ఆయన మాటలు వినకపోతే ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వచ్చినట్టు? దేవుని సందులో అనాలోచనగా మాట్లాడబాకు అంటున్నాడుగా. అంటే శ్రద్ధగా వినడం ఒక భాగం, పలుకుల్లో అశ్రద్ధగా అనాలోచనగా పరగడం ప్రమాదకరం. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీరు ఏ సహవాసంలో మందిరానికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక. చాలాసార్లు మనం దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా ఉండి ఆ మాట వినకపోవడమే ప్రమాదకరం. దేవుని మాట శ్రద్ధగా సమీపించి ఆలకించారండి. ఆలకించగానే ఆయన ఏమన్నాడు తెలుసా? కడ తప్పిపోయింది ఆ కళ్యాణం. ఆ బావిలో నీళ్లు తీసుకొచ్చి బాణల్లో పోయండి, బాణల్లో నీళ్లు తీసుకెళ్ళి వడ్డన చేయండి. కళతప్పిన కుటుంబం కళ పెరిగిందిగా, కళావిహీనం అనుకునేది అద్భుతం జరిగిందిగా. దేవుని మాట శ్రద్ధగా వింటే ఆ మాట నీ కొరకు విడుదలవుతుంది, నీ ఇంట్లో కార్యం చేస్తుంది, నువ్వు లోబడితే అద్భుతం జరిగిస్తుంది. అందుకేగా దేవుని దగ్గరికి వెళ్ళావు, అందుకేగా ఆయన మాటలు వింటూ వచ్చావు. ఆలకించడం ఎంత దీవెనకరమండి. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా కన్నీళ్లతో వచ్చినా, శ్రమలతో వచ్చినా, ఒంటరిగా వచ్చినా, వేదనతో వచ్చినా, నీ సమస్యలు ఏదైనా కానీ నా దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు ఒక మాట పంపిస్తాడు, నా కొరకు ఒక మాట ఇస్తాడు అని విశ్వాసంతో అడుగుపెట్టి చూడు, నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఇది నువ్వు చేయాల్సిన మొదటి పని. రెండవది ఏమిటంటే బుద్ధిహీనుడిలాగా అనాలోచనగా మాట్లాడక నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీవు అనాలోచనగా పలకడానికి నీ హృదయాన్ని తొందరపడనియ్యకు. తొందరపడు మన ఆస్తి కదా. తొందరపడని వ్యక్తులు ఎవరండి? నాకంతా తెలుసు అనుకుని అయోమయంగా ముందే మాట్లాడి వెర్రివాళ్ళు అయ్యేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ రోజున వినడానికి వేగిర పడాలి, మాట్లాడటానికి నిదానించాలని బైబిల్ బోధిస్తుందిగా. ఈ హృదయం అట్లా తొందరపడుతుందంట అనాలోచనగా మాట్లాడటం. అంటే అర్థం ఏమిటి? నువ్వు మందిరానికి వెళితే వినేవాడిగా ఉండాలి. అనాలోచన పలుకులు పలికి హృదయం చెప్పినట్టుగా మాట్లాడితే నీ జీవితంలో చాలా నష్టపోతావు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, మౌనంగా చేతులు కట్టుకొని ఆయన స్వరం వినడానికి భయభక్తులుగా ఉండాలి. నాకు ఈ వాక్యం తెలుసులే, ఆ వాక్యం తెలుసులే, పాస్టర్ గారు లైన్ తప్పారు, ఈ వాక్యం ఎట్లా ఉంది, ఆ వాక్యం ఎట్లా ఉంది, ఇది ఎట్లా కాదు అంటూ వ్యర్థంగా మాట్లాడటం. రెండవది హృదయం అట్లా తొందరపడి వాళ్ళకేం జరిగింది, వీళ్ళకేం జరిగింది, దేవుడు ఎట్లాగే చేస్తాడు అంటూ అనాలోచనగా మాట్లాడుతుంటాగా. అందుకు నువ్వు మందిరానికి వెళ్ళక్కల్లా. ఎందుకు నీ శాపాన్ని తెచ్చుకుంటావు? నువ్వు నీ కుటుంబంతో దేవుడి సందులో నిలబడు. దైవజనుడు యెహోషువ ఏమన్నాడో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. యోసేపు ఇంటివారు ఆయన పండుగ జరుపుకోవడానికి మందిరానికి వెళ్ళాను. ఈ రోజున నువ్వు వినేవాడిగాను, అనాలోచనగా మాట్లాడకుండా జాగ్రత్త పడేవాడిగాను ఆయన సన్నిధిలో ఉంటే అక్కడ రాస్తున్నాడు చాలా తేటగా, సమీపించి ఆలకించితే అది శ్రేష్టము అని. ఆ శ్రేష్టమైన దీవెనలు 7 ఉన్నాయి. మరి 7 దీవెనలు మీ ఇంటికి రావాలిగా. ఈ 7 దీవెనల చేత మీరు నింపబడాలిగా. మీరు ఏ మందిరానికి వెళుతున్న వారైనా చేతులు జోడించి పెద్దవాడిగా సేవకుడిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి ఆయన మాటలు జాగ్రత్తగా సమీపించి ఆలకించండి, అద్భుతం జరుగుతుంది.
అనాలోచనగా మందిరంలో నోరు తెరవబాకండి. అనవసరమైన మాటల వల్ల మీ హృదయాన్ని తొందరబడి నాశనం తెచ్చుకోబాకండి. జాగ్రత్తగా ఉండండి. శ్రేష్టమైన దీవెనలు మీకు కలుగునగాక. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు స్తుతి చెల్లిస్తున్నాను. శ్రేష్టమైన కార్యాలు గుర్తుపట్టి నడవడానికి కుటుంబానికి మేలు చేయండి. ఈ మాటలు విన్నవారు ఆశీర్వదించబడాలి. నీ మందిరంలో ఎవరి పాదాలు మోపబడుతున్నాయో వాళ్ళంతా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కృప కలుగునగాక, దీవెన కలుగునగాక. కుటుంబంలో సంతోషం, సమాధానం, ఐక్యత, ఆనందం, సమృద్ధి, రక్షణ భాగ్యం కలగాలి. నీ రెక్కల నీడలా కుటుంబాన్ని మందిరపు దీవెన చేత నింపి రక్షణ భాగ్యంతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.